హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈడ జామకాయ చెట్టు ఉంది కదా. నేను పండిన కాయలు తెంపిన నా చేతిలో కాయలు చూడండి. ఈ కాయల్ని బట్టి మీకు ఏం గుర్తుకొస్తుందో నేను చెప్తాను. ఈ కాయలు అన్ని పండినాయి ఫ్రెండ్స్. జామకాయల లైఫ్ అనేది ఇవి మన మనిషి లాంటివే. అన్నీ ఒక సైజుకి వచ్చినప్పుడు పండవు. జీవితం కూడా అలాంటిదే. మన జీవితాలందరి ఒక్కొక్క టైంకి ఒక్కొక్క రాత రాసి పెట్టి ఉంటాడు దేవుడు. మనుషులు ఎట్లా ఉండాలి అనేది దేవుడు రాసి పెట్టి ఉంటాడు. కాబట్టిగా ఈ జామకాయ లెక్కనే చిన్నదైన పండుద్ది, పెద్దదైన పండుద్ది. అది ఏ టైంకు పండుద్దో ఆ టైంకే దేవుడు రాసిపెట్టి ఉంటాడు మన కోసము. కాబట్టిగా ఉన్నన్ని నాళ్ళు కలిసిమెలిసి ఉండండి. అన్న తమ్ములు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, కుటుంబాలతో అందరూ కలిసిమెలిసి ఉండండి ఫ్రెండ్స్. ఈ జామకాయ చెట్టు లెక్కనే ఏ పండైనా ఎప్పటికైనా పండాల్సిందే, అది కింద పడాల్సిందే. మన జీవితం కూడా అలాంటిదే. మనం ఎప్పటికైనా చావాల్సిందే. కాబట్టిగా అందరం కలిసిమెలిసి ఉండండి ఫ్రెండ్స్. నేను నచ్చితే లైక్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.